సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఎంటీఎస్కి సంబంధించినటువంటి మనకి డ్రైవర్, అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించినటువంటి మనకి అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి పోడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పోడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 27 మార్చి 2024కి సంబంధించినటువంటి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. దీనికి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ గాను మనకి 64 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం మ్యాట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మంత్లీ మనకి శాలరీ వచ్చేసి మనకి 21,215 రూపీస్ అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలవెన్సెస్తో కలిపి దాదాపుగా మనకి 35,000 వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాఫ్ కార్ డ్రైవర్స్కి సంబంధించినటువంటి డ్రైవర్ వేకెన్సీ గాను 2 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. సో మీకు మినిమం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 8 ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ అనేసి అయితే అదేవిధంగా ఢిల్లీ రోడ్స్ ట్రాఫిక్కి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనకి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆపరేట్ జీపీఎస్ యాప్స్ గాను అదేవిధంగా మనకి కొంత బేసిక్స్ అయితే మనకి అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్కి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి www.becil.com అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్స్ అయితే మనకి 3rd ఏప్రిల్ వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలనేసి అయితే ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి bcil.registration.in అనేసి వెబ్సైట్లోకి అయితే మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ ఆన్ ది కెరియర్ ఆప్షన్స్లో అయితే మనమైతే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి మనకి సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి అయితే స్టెప్ 2 వచ్చేసి మనకి ఎంటర్ బేసిక్ డీటెయిల్స్. స్టెప్ 3 వచ్చేసి మనకి ఎంటర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. స్టెప్ 4 వచ్చేసి అప్లోడ్ స్కాన్ ఫోటో సిగ్నేచర్ బర్త్ సర్టిఫికేట్. అదేవిధంగా మనకి 10th క్లాస్కి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 5కి సంబంధించినటువంటి అప్లికేషన్ టీయూఎస్ మోడ్ 5కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే వస్తుంది. స్టెప్ 6 చూసుకుంటే మనకి పేమెంట్ అండ్ ఆన్లైన్ పేమెంట్. మనకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 7 వచ్చేసి మనకి మెయిల్ యువర్ స్కానెడ్ డాక్యుమెంట్ ఈమెయిల్ ఐడి మెన్షన్ ద పేజ్ ఆఫ్ అప్లికెన్స్ అనేసి అయితే మీరు అన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. అన్ని కేటగిరీ వారికి అయితే ఇక్కడైతే ఫీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి 885 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా 590 అనేది అడిషనల్ పోస్ట్ అప్లైడ్కి సంబంధించినటువంటి అవి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 885 రూపీస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 531 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి 885 అయితే ఉంటుంది. అదేవిధంగా ఉమెన్కి సంబంధించినటువంటి మనకి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే మీకోసం అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.